హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు కూరల్లో రారాజైన వంకాయ ఏ విధంగా తయారు చేయాలి అదే సింపుల్ మెథడ్లో చూపించబోతున్నాను. మన పాలగిన్నె ఉంటుంది కదా, పాలగిన్నెలో కాసిన్ని నీళ్లు పోసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మన చేతులు నల్లగా మాడకుండా ఉంటాయి. అలాగే ఇది వంకాయలు అనేవి కరినెక్కకుండా ఉంటాయి. మాకు వారం వారం దొరుకుతాయి కాబట్టి అప్పటికప్పుడు తెంచుకొచ్చిన కూరగాయలు కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. ఈ కూర కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా చేసుకునే కూర అండి. మీరు ఎంతమంది ఈ విధంగా ట్రై చేస్తారనేది కామెంట్ చేయండి. అలాగే ఒక గిన్నె పెట్టుకొని కాసింత నూనె వేసుకుంటున్నాను. ఇది ఫ్రై లాగా చేసుకోవచ్చు, కర్రీలాగా చేసుకోవచ్చు. అలాగే పోపు దినుసులు అన్నింటినీ వేసేసుకున్నాను. చూడండి, పోపు దినుసులు వేగిన తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 3-4 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. మనం అప్పటికప్పుడు తెంచిన వంకాయలు అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి అనేది కలిపేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఏ విధంగా ట్రై చేస్తారనేది మాత్రం కంపల్సరీగా షేర్ అనేది చేయండి. ఇదిగో చూడండి, ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత ఈ కూర అనేది బ్యాచిలర్ నుంచి అప్పటికప్పుడు నేర్చుకున్న పిల్లలు ఎవరైనా నేర్చుకోవచ్చండి. కొంచెం ఉప్పు వేసేసేయండి. అలాగే తగినంత పసుపు కూడా వేయండి. మెంతి పసుపు వేసుకుంటున్నాను నేను కూరల్లోకి. అలాగే కొంచెము అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది వేస్తేనే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చక్కగా పచ్చితనం పోయేంత వరకు వేయించుకోండి. అలాగే 2 టమాటాలు అనేవి కట్ చేసి పెట్టుకున్నాను కదా, గ్రేవీ కోసం అనేది మాత్రమే టమాటాలు వాడుతున్నాను. ఈ విధంగా చక్కగా మగ్గేంత వరకు వేయించుకోండి. అలాగే మనము వంకాయ ముక్కలు అనేది పొడవుగా కోసుకున్నాం కదా, ఆ వంకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. 2 త్వరగానే వేగిపోతాయి. మనకి చిన్నగా కావాలంటే చిన్న సైజులో అయినా పర్లేదు, పెద్దగా కావాలంటే పెద్ద సైజులో, అది అనేది మీ ఇష్టం. ఇది చాలా సింపుల్గా, ఎలాంటి మసాలాలు లేకుండా, ఎలాంటి ఘాటు లేకుండా ఉండే ఎంతో సింపుల్గా, అలాగే మనం ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినప్పుడు కూడా మన పిల్లలు కానీ ఎవరైనా చేసుకునే విధంగా ఉంటుందండి. ఈ కూర ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. వంకాయ కూర అంటేనే ఎలా వండినా కుదురుతుంది కదా. వంకాయ అంటే ఎంతమంది ఇష్టమో కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. ఈ విధంగా కొంచెము కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కలపకుండా మూత అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టేయడం వల్ల చాలా దాని ఫ్లేవర్స్ అనేవి కూరకి బాగా ఇంకిపోతాయి. ఇదిగో చూడండి, ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఒక్కసారి అనేది కలిపేసుకోండి. మనం ఇంకా దీంట్లో కారం వేయలేదు, మర్చిపోకండి. ఇదిగో ఈ విధంగా కొంచెము గ్రేవీ లాగా ఉంది కదా, టమాటాల్లో ఉన్న నీరంతా ఈ విధంగా పైకి, టమాటాల్లో ఉన్న నీరంతా ఇలా బయటికి వచ్చేసేయాలండి. ఈ నీరుతోనే వంకాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కెమెరా అనేది వేరేదో మార్చాను. అలాగే తగినంత కారం అనేది వేసుకోండి. రుచికి సరిపడినంత ధనియాలు, జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని చక్కగా మాడిపోకుండా కలుపుకోండి. మాడిపోయిందో ఫ్లేవరు, టేస్ట్ అనేది అన్నీ మారిపోతాయి కదా. అడుగు మాడకుండా చక్కగా ఈ విధంగా అప్పటికప్పుడు వంకాయ కూరని ఎంతమంది ఇష్టపడతారు? నాకైతే ఈ విధంగా చేసుకోవడం చాలా ఇష్టము. మీరు ఎంతమంది ఇష్టంగా చేసుకొని తింటారు? వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. ముక్క ఉడికేంత వరకు, అడుగు మాడకుండా ఉండే వరకు చక్కగా ఇలా వేపేసుకోండి. వంకాయ కూర వేగడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్, టాటా, ఉంటాను మరి.